Hi guys, welcome to It's Me Yours Navya channel. ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మాకైతే ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు ఎగ్జామే వెళ్ళాలి. సెమ్లో లాస్ట్ది. ఎందుకు లాస్ట్ రికార్డ్ చేస్తూ ఉంటే కొద్దిగా లాస్ట్ ఫ్రీగా ఉంటాను కాబట్టి ఇగ్నోర్ మై డార్క్ సర్కిల్స్. ఎందుకంటే పడుకుంటలేదు. ఇప్పుడు ముందు రోజు చదవడం అలవాటు కాబట్టి మనకు ఆబ్వియస్లీ గొంతు కూడా తేడా వచ్చింది. సారీ ఫర్ దట్. లెట్స్ గో టు ది వ్లాగ్. ఇంకా నేనైతే ఎగ్జామ్ సెంటర్కి స్టార్ట్ అయిపోయాను. మాకైతే డిస్టెన్స్ ఎక్కువే. మా ఎగ్జామ్ సెంటర్ వచ్చి చంచల్గూడ అన్నమాట. ఇంకా మేమైతే ఓవర్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. అరౌండ్ అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఆ టైంలో అయితే 12:30 ఆ టైంకి. ఇదైతే చంచల్గూడ జైలు అంట, అందుకే రికార్డ్ చేశాను నేను. ఇంకా ఇదే మా ఎగ్జామ్ సెంటర్. ఎలా ఉందో చూడండి. అదేమన్నా నేనైతే ఎగ్జామ్ రాసి వచ్చాను. అస్సలు నమ్మకండి. ఏమన్నా నమ్ముకుంటున్నా మనం నమ్ముకోవాలి. లేదంటే ఈమె క్లాస్ టాపర్. అనుష నువ్వు అరగంట ముందు ఫ్యాబ్రిక్స్ వచ్చేసి అది ఇచ్చిందనే నేను కూడా ఇచ్చి వచ్చేది. ఇంకా ఫైనల్లీ ఒక సెమ్ అయితే సక్సెస్ఫుల్గా రాసాం. రిజల్ట్స్ వచ్చాక తెలిస్తే ఎంత గొప్పగా రాసినామో. అందరం పాస్ అయిపోవాలి. ఇవి మట్టుకు అన్నీ A+ వస్తాయి. ఖచ్చితంగా నేను రిజల్ట్స్ వచ్చాక షేర్ చేస్తాను. నేనైతే వెళ్ళిపోతున్నాను ఇంటికి. దాని తర్వాత ఇంకా ఇదైతే ఎంత గ్రీనరీగా ఉందో ఏరియా నాకు కూడా తెలీదు. అదేదో సందుల్లో తీసుకెళ్ళాడు. ఇంకా రోజు తినే అంత ఖాళీ లేదు కాబట్టి వెళ్ళిన వెంటనే బ్యాగ్ పెట్టేసి పానీపూరి తినడానికి వెళ్ళాము. పానీపూరి తినేసి కొద్దిగా బాదం మిల్క్ కూడా తాగేసి ఇంకా అందాల రాక్షస్ సినిమాకి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. నాకు ఎగ్జామ్స్ లేకపోతే ఫస్ట్ షో వెళ్ళేదాన్ని. నాకు అంత ఇష్టం అందాల రాక్షస్ మూవీ. బట్ మిస్ అయిపోయాను. అసలు నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకే ఎగ్జామ్స్ అయిన వెంటనే టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాను నేను మా ఫ్రెండ్. ఇంకా తర్వాత మేఫిల్కి వెళ్ళాం మేము డిన్నర్కి. మా ఫ్రెండ్ చూడండి అస్సలు ఫ్రేమ్లో రావడానికి ఒప్పుకోదు. తర్వాత చికెన్ వింగ్స్ ఆర్డర్ పెట్టుకున్నాం మేము. అది అయిపోయిన తర్వాత జాఫ్రానీ చికెన్ బిర్యానీ పెట్టుకున్నాం. ఆ రోజు స్పెషల్ అంట. సో అది తినేసి మంచిగా మేమైతే బయటకు వచ్చాము. బయటకు వచ్చి ప్యారడైజ్లో ఈ గాజు థమ్స్అప్ తాగాము. నాకు చాలా ఇష్టం అది. ఇంకా అది అయిపోయాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇవన్నీ తినేసి ఆఫ్టర్నూన్ లంచ్కి మట్టికి పొటాటో కర్రీ బెండి కర్రీ చేసుకుని మంచిగా ఎంజాయ్ చేసాం. అనదర్ డే. ఈరోజు బయటకు వెళ్తున్నాం. బయటికి వెళ్ళాక డిసైడ్ అవుతాం మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని. ఫస్ట్ అయితే బయటికి వెళ్ళాలి, తర్వాత డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం చేయాలో అప్పుడు డిసైడ్ అవుతాం అన్నమాట. చాలా పనులు ఉన్నాయి మాకు. ఆ పనులన్నీ చేసుకోవాలి. మీకు ఏంటో నేను అప్కమింగ్ క్లిప్స్లో కనబడితే నాకు తెలిసి ఖచ్చితంగా. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ ఫైల్ తీసుకోవడానికి కాలేజ్కి వెళ్ళి ఫైల్ తీసుకుని జ్యూస్ తాగడానికి వచ్చామన్నమాట. మస్క్ మెలన్ వాటర్ మెలన్ జ్యూస్ తాగేసి దెన్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళి చాలా రోజులైంది. మేము ఆల్మోస్ట్ 3 months అయింది. అందుకే స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళి నాకు ఒక ఫేవరెట్ యాక్సెసరీ షాప్ ఉంటుంది దిల్సుఖ్ నగర్లో, రంగీలా యాక్సెసరీస్ అని. కలెక్షన్స్ బాగుంటాయి. వాళ్ళు వెళ్ళి కొద్దిగా ఏమైనా కొత్త కలెక్షన్స్ వచ్చినాయని చూసాం కానీ అంత ఏం గొప్పగా లేవు కలెక్షన్స్. ఓకే కింద ఉన్నాయి. ఇంకా కొన్ని క్లిప్స్ అవి తీసేసుకుని అక్కడి నుంచి జూడియోకి వెళ్ళామన్నమాట. జూడియోకి వెళ్ళి ఒక 1/2 hour మొత్తం తిరిగితే నాకు ఏం నచ్చలే. జూడియోలో కూడా కలెక్షన్స్ అంతా గొప్పగా ఏం లేవు. నాకు నచ్చక ఒక వైట్ టాప్ నచ్చితే అది పట్టుకుని నేను ట్రయల్కి వెళ్తే అక్కడ ఉన్న ఆమె అసలు వైట్ ట్రయల్ లేదా, హాఫ్ ఆఫ్ ద స్టాక్ వైటే ఉంటుంది జూడియోలో. మరి ఏంటో నాకు అర్థం కాలేదు. తర్వాత మేము రూబ్రూ కెఫేకి వెళ్ళామన్నమాట. జూడియో పక్కనే కొత్తగా ఓపెన్ చేశారంటే వెళ్ళాము. అంత ఎస్థెటిక్గా ఏం లేదు. అంబియన్స్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఓకే, బట్ ఫుడ్ ఈస్ ప్రిటీ గుడ్ అని చెప్తాను. ఎందుకంటే అవుట్ సైడ్ ఇన్సైడ్ సిట్టింగ్ ఉంది అంతే. మేమైతే ముందు వెళ్ళి అవుట్ సైడ్ కూర్చున్నాం కానీ వెంటిలేషన్ అంతా లేదు. సో అందుకని ఇంకా మేము ఇన్సైడే ప్రిఫర్ చేసాము. నేను ఒక కాఫీ లాటే ఒకటి, ఇంకా క్యారమెల్ లాటే ఒకటి చెప్పాను, విచ్ ఈస్ ప్రిటీ గుడ్. 2 చాలా బాగున్నాయి. 2 నాకు టేస్ట్ అయితే సూపర్ నచ్చింది. తర్వాత మేము ఒక పన్నీర్ పిజ్జా పెట్టుకున్నాం. ఆ రోజు శ్రీజ నాన్ వెజ్ తిందు, సో అందుకే పన్నీర్ పిజ్జా తిన్నా. ఇక్కడ పిజ్జా అయితే చాలా స్పైసీగా ఉంది. స్పైసీ లవర్స్ మస్ట్ అండ్ షుడ్ గో అండ్ ఈట్ పిజ్జా. చాలా బాగుంది. తర్వాత అక్కడి నుంచి మేము డిజర్ట్ తినాలనిపించి శ్రీజాకి బొబ్బట్లు తినడానికని బాలాజీకి వెళ్ళాము. ఆబ్వియస్లీ బొబ్బట్లు ఎప్పటిలాగే బాగున్నాయి. అది అయిపోయాక ఇంకా ఐస్ క్రీమ్ తినేసి మేమైతే వెళ్ళిపోయాం అన్నమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్.
నేను ఇంట్రడక్షన్ ఇచ్చే అంత టైం లేదు. నేను మా అక్క వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్తున్నా. నాకు 4 days హాలిడేస్ ఉన్నాయి, ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి. మా అక్క వాళ్ళది 35 kilometers ఎంతో మా దగ్గర నుంచి డిస్టెన్స్. నేను కొద్దిగా ఈజీగా వెళ్ళాలంటే ట్రాఫిక్ లేకుండా లోకల్ ట్రైన్ ఈజ్ ద బెస్ట్ అన్నమాట. ఎందుకంటే నాకు ఒక ఫోబియా ఉంది, ఎక్కువ ట్రాఫిక్ ఉంటే స్ట్రెస్ అయిపోతాను. సో అక్కడి నుంచి ఊబర్ బుక్ చేసుకున్నాను. అసలు ట్రాఫిక్ వద్దు అనుకుంటే కరెక్ట్గా 6:30కి ట్రాఫిక్లోనే పడ్డా. నేను ఇంటి దగ్గర సమ్మర్ హాలిడేస్కి వెళ్ళేటప్పటికి మా మమ్మీ వాళ్ళు ఆవకాయ పట్టలేదు, నేను వచ్చాక పట్టారు. ఇంకా వెళ్ళేటప్పటికి మా అక్క మంచిగా ఆవకాయ పచ్చళ్ళన్నీ రకరకాల పచ్చళ్ళు వేసి పెట్టింది నాకు. నా రియాక్షన్ చూడండి, మీకు అర్థమవుతుంది. అసలు ఒక్క ముద్ద పెట్టుకుని వెంటనే నాకు ప్రాణం లెగిసి వచ్చిందన్నమాట. అసలు అంతా బాగుంది. నా రియాక్షన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. లిటరలీ అమేజింగ్. అసలు ఆవకాయ మామూలు లేదు. దెన్ ఇప్పుడు మా సైడ్ మేము పొట్టు పచ్చడి అంటాం దీన్ని, మీరు ఏమంటారో తెలీదు. దీన్ని గ్రేవ్ చేసి చేస్తారు. మాగాయని కూడా పిలుస్తారు కదా అక్క దీన్ని. మాగాయ పచ్చడిది. చాలా బాగుంది. ఇట్స్ టైం ఫర్ అల్లం. ఎలా అన్నా సరే అన్నం పెట్టాలి. ఎలా అన్నా అలా సడన్గా అన్నం 3 పూటల అంతా కష్టం. అల్లం పచ్చడి కూడా చాలా అంటే చాలా బాగుంది అక్క. ఫస్ట్ అయితే నేను కంప్లీట్ చేసేస్తా. తర్వాత కాసేపటికి మా అక్క వాళ్ళు వీడియో కాల్ చేశారు. మంచిగా వీడియో కాల్ మాట్లాడుతుండేమంతా. ఆ రోజు దక్షిత్ ఎప్పుడూ అసలు మాకు మొహం కూడా చూపించాడు. ఆ రోజు మంచిగా నవ్వుతూ మాట్లాడేనమాట. అందుకే నాకు మెమరీలా ఉంటుందని రికార్డ్ చేసి నేను వీడియోలో పెట్టుకుంటున్నా. దక్షిత్ మా అక్క వాళ్ళ అబ్బాయి యూఎస్లో ఉంటాడు. సో తక్కువ వ్లాగ్స్లో చూసుంటారు మీరు. ఇంకెవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఇక్కడితో నేనైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.